ఓ ఉన్నతాధికారి వేధింపులకు తట్టుకోలేని ఓ ఎక్సైజ్ కానిస్టేబుల్ ఆత్మహత్యయత్నం చేసింది. కుటుంబ సభ్యులు వెంటనే స్పందించడంతో చావు నుండి బయటపడింది. ధైర్యం కూడా తీసుకుంది. పోరాటం చేయాలని నిర్ణయించుకుంది. ఎక్సైజ్ స్టేషన్ ముందు కుటుంబ సభ్యులతో కలిసి మహిళా కానిస్టేబుల్ అఖిల ఆందోళనకు దిగింది. తనను వేధింపులకు గురిచేసిన అధికారిపై చర్యలు తీసుకోవాలని పట్టుబడుతోంది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం ఎక్సైజ్ శాఖలో తీవ్ర కలకలం రేపుతోంది. భద్రాద్రి కొత్తగూడెం ఎక్సైజ్ శాఖలో సీఐ జయశ్రీ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. సిబ్బందిపై అధికారి వేధింపులకు పాల్పడుతున్నారని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. సీఐ జయశ్రీ వేధింపుల కారణంగా మహిళా కానిస్టేబుల్ అఖిల ఆత్మహత్యయత్నం చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. ఆత్మహత్యయత్నం చేసిన కానిస్టేబుల్ అఖిలను వెంటనే ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడింది. కుటుంబ సభ్యుల అప్రమత్తో వ్యవహరించి ఆస్పత్రిలో చికిత్స అందించడంతో ముప్పు తప్పింది. ఈ నేపథ్యంలో కొత్తగూడెం ఎక్సైజ్ స్టేషన్ ముందు కుటుంబ సభ్యులతో కలిసి మహిళా కానిస్టేబుల్ అఖిల ఆందోళనకు దిగింది. సహచర కానిస్టేబుల్లో ఎస్ఐలు అఖిల చేస్తున్న ఆందోళనకు మద్దతు తెలిపారు. స్టేషన్లో సిబ్బంది మధ్య గొడవలు పెట్టి తమను సీఐ వేధిస్తోందని ఎక్సైజ్ సూపరింటెండెంట్కు కానిస్టేబుల్లో ఎస్ఐలు ఫిర్యాదు చేశారు. మరోవైపు అఖిల కూడా తనకు కలుగుతున్న ఇబ్బందిని చాలా స్పష్టంగా వివరించింది. నా పేరు అఖిల. నేను ప్రొబేషన్ ఎక్సైజ్ కానిస్టేబుల్గా కొత్తగూడెం స్టేషన్లో పనిచేస్తున్నాను. ఒక 1 మంత్ నుంచి మా ఎస్ఎస్పీ గారు ఎందుకు నన్ను పర్సనల్గా టార్గెట్ చేశారు. స్టేటస్ గురించి, నీ స్థితి ఏంటి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీ తలపొగరేంటి, నీ యాటిట్యూడ్ ఏంటి, నువ్వు ఒక వేస్ట్ ఫెలోవే, నీకు డిసిప్లిన్ లేదు, ఇంకా నువ్వు ఎవరితో మాట్లాడొద్దు, స్టేషన్లో నీతో ఎవరు ఉండొద్దు, నువ్వు ఎవరితో మాట్లాడొద్దు, కలవద్దు, నీ పని నువ్వు చేసుకో, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు అని నాతో చెప్పారు, వాళ్ళతోనే చెప్పారు. నేను ఆ మాటలు తీసుకోలేకపోయాను. ఇప్పటి వరకు చాలాసార్లు రిపీట్ అయింది. ఒక్కసారి అయితే నేను మా అధికారి కదా, సుపీరియర్ కదా అని వదిలేసేదాన్ని. కానీ అది పదే రిపీట్ అవుతుందో నేను తీసుకోలేకపోయాను. నా మనసు ఇంకా చెప్పుకోవటానికి ఇక్కడ ఎవరు లేరు. నేను పొద్దున వచ్చి మార్నింగ్ 8 వస్తే నైట్ 8 వరకు స్టేషన్లోనే ఉండాలి, డ్యూటీ చేయాలి. మరి నేను ఇక్కడ స్టేషన్లో ఎవరితో మాట్లాడకపోతే ఎలా చేసుకోవాలి డ్యూటీ? ఒకరితో మాట్లాడొద్దు, ఒకరితో షేర్ చేసుకోవద్దు ఏదు అంటే నా వల్ల కాలేదు. నేను మా ఇంట్లో చెప్పుకోవటానికి, మా ఇంట్లో నేను ఉద్యోగంలోకి వచ్చి 1.5 year అవుతుంది. ఇప్పుడు నేను ఈ విషయాలని వాళ్ళకి చెప్పాను అనుకోండి, ఉద్యోగం వచ్చి 1.5 year అవుతుంది అన్న హ్యాపీనెస్లో వాళ్ళు ఉన్నారు. కానీ నా బాధలన్నీ స్థితిలో నేను లేను. నేను చెప్పలేకపోయా వాళ్ళకు కూడా. నేనే సపరేట్ ఆ డెసిషన్కి వెళ్ళిపోయాను. మా ఊళ్ళంతా తెలుసుకున్నారు, వచ్చి క్వశ్చన్ వేశారు, మేడంకి తెలియజేశారు, అన్నీ జరిగినాయి. కానీ ఇప్పటి వరకు రియాక్షన్ ఏమీ, అంతా ప్రాసెస్ నడుస్తుంది తప్పితే మాకు న్యాయం జరుగుతుంది అన్నది ఏమీ ముందుకు వెళ్ళట్లేదు. ఇంకా ల్యాగ్ చేస్తున్నారు. కానీ ఇది ఇలానే కొనసాగితే మాత్రం ఇంకా తీవ్ర పరిణామాలే ఉంటాయి. ఎందుకంటే నాదొక్కదాన్నే సమస్య అని నేను అనుకున్నా. కానీ అందరూ ఇప్పుడు మా స్టాఫ్ అంతా ఒకటే మాట మీద ఉన్నారు. ఆ అమ్మాయి ఒక్కతే కాదు సఫర్ అయ్యేది, మేము కూడా అవుతున్నాం అనే మాట వాళ్ళు కూడా అంటున్నారు. కాబట్టి అధికారులు కూడా, ఆఫీసర్స్ అందరూ కూడా కొంచెం న్యాయం చేయాలని నా తరపున రిక్వెస్ట్ చేస్తున్నాను. తనను నిత్యం సూటిపోటి మాటలతో వేధింపులకు గురిచేస్తోందని, అనరాని మాటలు అంటూ వేధింపులకు పాల్పడుతోందని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. యూజ్లెస్ ఫెలోస్, మీకు స్టేటస్ లేదు, వాట్సాప్ స్టేటస్ ఎందుకని సూటిపోటి మాటలతో వేధింపులకు పాల్పడుతున్నట్టు బాధితులంతా తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు అందుకున్న సూపరింటెండెంట్ ఈ ఘటనపై విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తామని సిబ్బందికి హామీ ఇచ్చారు. తమకు సరైన న్యాయం జరగకపోతే జిల్లా కలెక్టర్, రాష్ట్ర కమిషనర్ వరకు తమ న్యాయం కోసం పోరాడుతామని సిబ్బంది వెల్లడించారు.